హలో అండి, అర్హా ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కర్రీ దోసకాయ టమాటా కర్రీ అండి. నూనె వేడెక్కాక వేడెక్కిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలా. పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటా, దోసకాయ టమాటా వేసుకోవాలండి. మూత పెట్టుకోవాలి. ఇంకా పసుపు అండి, 1 స్పూన్ పసుపు మంచిగా కలుపుకోండి. ఒక స్పూన్ ఉప్పు, వేసి మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టేసుకోండి. ఈరోజు వీడియో ఏమిటంటే ఇది అండి, కిచెన్ క్లీన్ చేసుకునేది. ఇది ఫ్లవర్ షేట్ యాప్ అని అంటారు. బెన్ అంటే మనం చికెన్ మటన్స్ అవి వండుతాం కదా, వంటగదంతా నిశ్వాసన రాకుండా ఉండటానికి ఇది మాకు ఇచ్చారండి, మాకు తెలిసిన వాళ్ళు. ఇది గ్యాస్ పైన కానీ ఫ్రిడ్జ్ కాడ కానీ మొత్తం ఒకసారి స్ప్రే చేస్తే నీట్గా స్మెల్ మంచిగా వస్తుందండి. కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ తెచ్చుకోండి, వద్దనుకుంటే ఏం లేదు. ఓకేనా, సూపర్గా ఉంటుందండి ఇది. क्या बोलूं? अर्बन वाइट वाइट ना वाइट फ्लोर क्लीनर का बोल बस ఇది అర్బన్
లైఫ్ అండి ఫ్లోర్ క్లీనర్. ఇది ఇల్లు తుడుచుకోవచ్చు, గ్యాస్ తుడుచుకోవచ్చు, మంచిగా ఫ్రిడ్జ్ తుడుచుకోవచ్చు. కానీ స్మెల్ మంచిగా వస్తుందండి, సూపర్గా వస్తుంది. మనం వంటగదిలో చికెన్, చేపలు అవి వండుతాం కాబట్టి ఇది వాడితే ఆ స్మెల్ అదంతా ఉండదండి. మంచిగా స్మెల్ వస్తుంది. స్మెల్ కూడా సూపర్గా ఉందండి. ఇది మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మన కర్రీ రెడీ కదా. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు ఉడికితే కొంచెం కారం వేస్తే సెట్ అయిపోద్ది. ఆలుగడ్డ దోసకాయ టమాటా కర్రీ. అది అయితే ఉడికేసింది. కొంచెం కలుపుకొని కొంతమంది అల్లం కూడా వేస్తారండి ఈ దోసకాయ టమాటాలో. కానీ మా ఇంట్లో అల్లం మసాలా వేస్తే తినరు. నేను ఓన్లీ ఉప్పు, పసుపు, కారం వేసి వండుతాను. అల్లం వేస్తే అస్సలు తినరు మా వారు, నాకు ఇష్టం ఉండదు. దోసకాయ టమాటాలు అల్లం వేయటం, మసాలా వేయటం లేనుగానే తింటాం. నాకైతే 1 స్పూన్ కారం సరిపోద్దండి. మా ఇంట్లో కారం కూడా తక్కువ తింటాం. మీకు కావాలనుకుంటే మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. ఓకేనా. ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసి బయలుదేరాలండి. దోసకాయ టమాటా కర్రీ అయిపోయింది. చూడండి, చూసారా ఎంత పైకి వచ్చేసిందో. అంతేనండి, దోసకాయ టమాటా పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా.